హలో అండి, ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ ఎగ్ దోశ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసుకుందాం. తర్వాత దాంట్లో కొద్దిగా వెల్లుల్లిని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత దాన్ని గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకొనివ్వాలి. సో ఈ ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లో ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. సో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఒక కొద్దిగా క్యారెట్ని హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను. మెజర్మెంట్స్ అయితే కింద ఇస్తున్నాను చూడండి ఒకసారి. సో మష్రూమ్స్ కొద్దిగా, అలాగే రెడ్ క్యాప్సికమ్ అండి. దీంట్లో నల్ల మిరియాల పౌడరు కొంచెం వేస్తున్నానండి. ఇంకా సాల్ట్ ఏమో రుచికి సరిపడా. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. వీటిలో పచ్చిదనం అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత మనం వేరొక బౌల్లో 2 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి వేసుకుందాం. దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, ఈ 2 వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్నాక వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మరికొంచెం బటర్ వేసి ఈ కలుపుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలండి. దోశ అయితే వేసుకున్నాం కదండి, దీనిపైన మనం ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి వెజిటేబుల్ని తెచ్చి వేసుకుందాం. అలాగే దీనిపైన మనం సన్నగా తరుముకున్న చీజ్ని వేద్దామండి. సో ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకి హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సో దీన్ని ఇలా నెమ్మదిగా ఫోల్డ్ చేద్దాం. ఫోల్డ్ చేశాక దీన్ని 2 వైపులా చక్కగా కాల్చేసుకుందాం. సో ఇలా 2 వైపులా కాల్చుకున్నాక దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నట్లయితే మనకి వెజిటేబుల్ ఎగ్ దోశ అయితే రెడీ అయినట్లేనండి. సో మనం సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. సో దీన్ని కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకున్నట్లయితే వెజిటేబుల్ ఎగ్ దోశ రెడీ. దీన్ని మనం చక్కగా స్నాక్స్లా తినొచ్చండి. అలాగే పిల్లలకు కూడా స్నాక్స్లా పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే మనం వెజిటేబుల్ని నార్మల్గా తినిపించలేము పిల్లలకి, ఈ విధంగా అయితే చక్కగా తినిపించవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.